నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం ప్రతిరోజు కార్తీక పురాణం ఒక రోజుకొక కథ చొప్పున చెప్పుకుంటున్నాం కదండి. అట్లయితే ఈరోజు వచ్చేసి మనం 11వ కథ చెప్పుకోవాలి. చూడండి ఒకసారి. 11వ అధ్యాయం కథ ప్రారంభం. పార్వతీదేవి శివుడిని ప్రేమతో అడిగింది, ప్రభో, మీరు చంద్రకేతు మహారాజు గంగా స్నానం వలన స్వర్గప్రాప్తి పొందిన కథ చెప్పారు. ఇప్పుడు స్త్రీలలో ఎవరికైనా కార్తీక మాసంలో చేసిన పుణ్యకార్యంతో మోక్షం లభించిన ఉదాహరణ ఉందా? అప్పుడు మహాదేవుడు సంతోషంగా నవ్వుతూ ఇలా చెప్పారు. వృద్ధ స్త్రీ సుభద్ర కథ. పూర్వము ప్రయాగక్షేత్రంలో ఒక పేద వృద్ధ మహిళ ఉండేది. ఆమె పేరు సుభద్ర. ఆమెకు భర్త లేడు, పిల్లలు లేరు. రోజు భిక్షాటన ద్వారానే జీవనం సాగించేది. ఆమెకు భక్తి చాలా ఎక్కువ. తన దగ్గర ఉన్న చిన్నదైన అన్నం లేదా నాణ్యమైన దేవాలయంలో సమర్పించేది. ఒకసారి కార్తీక మాసం వచ్చింది. ప్రయాగలో ఉన్న బ్రాహ్మణులు, ఋషులు, గృహస్థులు అందరూ దీపదానం చేస్తూ గంగా తీరాన్ని ప్రకాశవంతం చేశారు. సుభద్ర కూడా తన హృదయంలో అనుకుంది, నా దగ్గర ధనం లేదు, కానీ నేను దేవునికి దీపం వెలిగించాలి. దీపదానం పుణ్యం. ఆమె భిక్షాటనలో దొరికిన కొద్దిపాటి నూనెతో ఒక చిన్న పమిడికాయ ఆకులో దీపం పెట్టి వెలిగించింది. దీపం పెద్దగా కాలకపోయినా ఆమె హృదయంలోని భక్తి అగ్ని ఆ దీపంలో వెలిగింది. దీపం ఆరిన తర్వాత ఆమె చేతులు జోడించి అన్నది, శివ, ఈ దీపం ఎంత చిన్నదైనా నా మనసంతా భక్తితో వెలిగించాను. దాన్ని మీరు స్వీకరించండి. దైవ ప్రసాదం. ఆ రాత్రే సుభద్ర గాఢ నిద్రలోకి వెళ్ళింది. ఆమె స్వప్నంలో శివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఆయన చిరునవ్వుతో చెప్పాడు, సుభద్ర, నీవు భక్తితో వెలిగించిన ఒక దీపం 1,00,000 దీపాల సమాన ఫలితాన్ని ఇచ్చింది. నీ పాపాలన్నీ నశించాయి. నీవు నా లోకానికి రానున్నావు. తర్వాత ఉదయం సుభద్ర శాంతిగా ప్రాణాలు విడిచింది. శివదూతలు వచ్చి ఆమె ఆత్మను తీసుకొని శివలోకానికి తీసుకెళ్లారు. శివుడి బోధ పార్వతీదేవికి. శివుడు పార్వతీదేవిని చూసి అన్నాడు, గౌరీ, భక్తితో చేసిన చిన్న దీపదానము అపారమైన ఫలాన్ని ఇస్తుంది. ధనము, స్థానము అవసరం లేదు. హృదయ శుద్ధితో చేసిన పూజే శ్రేష్టమైనది. కార్తీక మాసంలో దీపదానం, తులసి పూజ, ఉపవాసం, స్నానం ఇవి మోక్షదాయకమైనవి. 11వ అధ్యాయం సారాంశం. పేద వృద్ధ స్త్రీ సుభద్ర ఒక చిన్న దీపం వెలిగించి శివలోకాన్ని పొందింది. 2వ పాయింట్, భక్తి ఉన్న చోట దేవుడు సాక్షాత్కారం ఇస్తాడు. 3వ పాయింట్, కార్తీక మాసంలో దీపదానం శ్రేష్టమైన వ్రతము. 4వ పాయింట్, పుణ్యకార్యము హృదయ శుద్ధితో చేసినప్పుడు మాత్రమే ఫలిస్తుంది. 11వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.